पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। స్వరూపుడైన పరమాత్మ అందరికీ సుఖశాంతులను ప్రసాదించుగాక. యుద్ధభూమిలో ఇరువైపు సైన్యాలు కూడా మోహరించి ఉండగా అటు కౌరవులు ఇటు పాండవులు కూడా మొదటగా దుర్యోధనుడు తన బలమెంత, అలాగే తను ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నాడో ఆ పాండవుల యొక్క బలమెంత అనేటటువంటిది గమనించుకోవటం జరిగింది. ఆ తర్వాత అర్జునుడు కూడా నేను ఎవరితో యుద్ధం చేయాలో వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను, కాబట్టి నేను స్పష్టంగా చూడటానికి అవకాశం కలిగేలాగా ఈ రథాన్ని అలాంటి స్థానంలో నిలుపు అని చెప్పేసి కోరుకోవటం జరిగింది. అక్కడి నుంచి ఈరోజు మనం కొంత అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాసపార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురోనితి. ఇది భగవంతుడు మొట్టమొదటిగా మాట్లాడినటువంటిది. ఏం మాట్లాడుతున్నారు? పశ్యైతాన్ సమవేతాన్ కురోనితి. నీవు ఎవరితో యుద్ధం చేయాలని అనుకుంటున్నావో వాళ్లను గమనించు, వాళ్ళను చూడు అని పరమాత్మ చెప్పటం జరుగుతుంది. నీవు ఎవరితో యుద్ధం చేయాలని అనుకుంటున్నావో, ఎవరితో యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు? నిజానికి ఎవరైతే తనకి దుఃఖాన్ని కలిగిస్తున్నారో అనేక రీతులుగా వాళ్లతో యుద్ధం చేయాలి అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు? వాళ్లతో యుద్ధం చేసి వాళ్లను సంహరించి ఈ దుఃఖం నుండి బయటపడటానికి. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు? తాను దుఃఖం నుంచి బయటపడటం కోసం. వాళ్లను సంహరించిందే తాను ఏనాడు కూడా సుఖంగా శాంతిగా ఉండలేడు. తన స్వరాజ్యం ఏదైతే ఉందో, స్వస్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో తాను ఎప్పుడూ కూడా ఉండలేడు. తాను యథార్థమైనటువంటి సుఖశాంతులను పొందాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా తనకు దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి శత్రువులను సంహరించి తీరాలి. ఇప్పుడు భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, చూడు, నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నటువంటి నీ శత్రువులను చూడు. ఎవరితోనైతే నీవు యుద్ధం చేయాల్సి ఉందో ఆ శత్రువులను చూడు. ఎవరినైతే సంహరిస్తే నీవు దుఃఖస్పర్శ లేకుండా నిరంతరము ఆనందంగా ఉండగలవో అలాంటి శత్రువులను చూడు అని మొట్టమొదటిసారిగా పరమాత్మ ఈ బోధ చేశారు.
ఇప్పుడు అక్కడ కథ ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే అర్జునుడికి అక్కడ శత్రువులు ఉన్నారు అని మనకు కథ చెబుతూ ఉంది. ఈ రోజున మనకు ఎవరు శత్రువులు ఉన్నారు ఇక్కడ? కానీ మనకు దుఃఖం ఉంది ఇక్కడ. కానీ మనకి ఇక్కడ శత్రువులు కనపడటం లేదు. అలాంటి కౌరవులు ఎవరు కూడా మనకు కనపడటం లేదు. కానీ దుఃఖం ఉంది. అర్జునుడికి దుఃఖం ఉంది. ఈరోజు మనకు దుఃఖం ఉంది. కానీ అర్జునుడికి ముందు అక్కడ సైన్యం కనపడుతుంది. ఈరోజు మన ముందు ఏ సైన్యము కూడా కనపడటం లేదు. మరి నిజానికి ఇప్పుడు మనం ఎవరితో దుఃఖం, దేనివల్ల పొందుతున్నాము? ఎవరి వల్ల మనం దుఃఖం పొందుతున్నాము? మనకు శత్రువులు ఎవరు నిజానికి ఇప్పుడు అనేది ముందు మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన శత్రువులు ఎవరో మనం గమనించి మన శత్రువులను మనం సంహరించటానికి, మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి మన శత్రువులను సంహరించటానికి మనం సిద్ధపడాలి ఇక్కడ. ఇప్పుడు ఆ తరువాత మనకు అక్కడ కథాపరంగా ఏదేది చెప్పారో దాన్ని మనకు సమన్వయం చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడు మాత్రమే మనకు భగవద్గీత ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి ఈ శత్రువులు ఎవరు, ఎక్కడ ఉన్నారు? శ్రీమద్ భగవద్గీతనే మనం ఆధారం చేసుకుని చూసినట్లయితే మన శత్రువులు ఎవరు మనకి భగవద్గీతలోనే స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇంతకంటే ప్రామాణికమైనటువంటిది మనకి ఇంకోటి ఏమీ లేదు. శ్రీమద్ భగవద్గీతలోనే స్పష్టంగా మన శత్రువులు ఎవరు అనేది మనకు తెలియచేస్తున్నారు. 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం. వైరిణం ఇది నీకు ఇక్కడ శత్రువు. ఏది నీకు శత్రువు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణం నుంచి ఉద్భవిస్తున్నటువంటి కామ క్రోధాలు. కామయేష క్రోధయేష అన్నారు. ఏష అనేటటువంటి మాట మనం చూసినట్లయితే ఈ కామము, ఈ క్రోధము అన్నమాట. అంటే భగవంతుడు మనకు స్వయంగా ఏం చెబుతున్నారు? ఈ కామం అంతా కూడా, ఏ కామము, ఏ క్రోధము నీకు ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా అనుభవం అవుతున్నటువంటి కామము, రజోగుణం నుండి ఉద్భవించినటువంటి కామము ఏదైతే ఉందో, ఈ కామము దానితో పాటుగా ఉన్నటువంటి, కలిసే ఉన్న ఈ రెండు కూడా నిజానికి వేరు కాదు. ఈ రెండు కూడా కలిసే ఉన్నాయి. ఇవి నీకు శత్రువులై ఉన్నాయి. అంతేకాదు, మహా అసనో మహాపాప్మ. మహా అసనో అంటే వీటికి ఆకలి ఎక్కువట. ఈ కామానికి ఆకలి ఎక్కువట. ఎంత ఎక్కువ అంటే మహా అసనో అంటే ఇంకా ఇంకా నువ్వు ఎంత తిన్నప్పటికీ కూడా ఇంకా ఆకలి, ఇంకా ఆకలి, ఇంకా ఆకలి, ఇంకా ఆకలి. ఎప్పటిదాకా ఈ ఆకలి? నీవు సత్యమేదో తెలుసుకున్నప్పుడు నీ చివరి శ్వాస వరకు కూడా ఇది నిన్ను వదిలిపెట్టనే వదిలిపెట్టదు. దీంతో పాటే క్రోధం అన్నది ఒకటి ఉంది. క్రోధము అంటేనే హింసతో కూడి ఉంది. కామం అంటే కోరిక. అది కూడా ఎలాంటి కోరిక అంటే తృష్ణతో కూడినటువంటి కోరిక, విపరీతమైనటువంటి కోరికలు. ఆ కోరిక నెరవేరినప్పుడు వెంటనే కోపం కలగటం అన్నది
బాధ కలగటం అన్నది, అసహనం కలగటం అన్నది, అసంతృప్తి కలగటం అన్నది, నిరాశలో కూరుకుపోవటం అన్నది, మానసిక వ్యాధిగ్రస్తులు అవ్వటం అన్నది, ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకోవటం అన్నది, ఇవన్నీ కూడా కామంతో కూడే ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నారంటే మహా ఆశను మహాపాప్మ అంటున్నారు. ఇది పాపంతో కూడా కూడి ఉందట. ఇది పాపంతో కూడి ఉంది. ఏ విధంగా పాపంతో కూడి ఉంది అంటే, క్రోధము అన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ క్రోధం అన్నది హింసతో కూడే ఉంటుంది. క్రోధం కలిగినప్పుడు ముందు నిన్ను నీవు హింసించుకుంటున్నావు. అది మానసికంగానూ నువ్వు క్షోభపడుతున్నావు. ఎంతో అశాంతి, అలజడి, బాధ, భయము, దుఃఖము, నీవు శాంతికి దూరం అవుతున్నావు. అలాగే నీకు క్రోధం కలిగినప్పుడు అది నీ శరీరంలో కూడా అనేక రకాలైనటువంటి రుగ్మతలకు కారణమవుతుంది ఆ కోపము అనేటటువంటిది. ఆ విధంగా నిన్ను నీవు హింసించుకుంటున్నావు ముందు. అంతేకాదు, ఆ కోపం అనేటటువంటిది బయటకు వ్యక్తమైనప్పుడు ఎదుటి వాళ్ళని హింసకు గురి చేస్తున్నావు. ఎక్కడైతే హింస జరుగుతుందో అది పాపము అనేది మనకు శాస్త్రాలు చెప్పటం జరిగింది. కాబట్టి ఎవరికైతే కోపం వస్తూ ఉందో వాళ్ళని హింసించుకుంటున్నారు, ఎదుట వాళ్ళని హింసకు గురి చేస్తూ ఉన్నారు. తెలియకుండానే ఒక పాపంలో కూరుకుపోతూ ఉన్నారు. మహాస్యనో మహాపాప్మ ఇద్యేన మిహ వైరిణం. ఇక్కడ నీకు ఇది శత్రువు. ఈ కామం అనేటటువంటిది శత్రువు అనేది మనకు ఇక్కడ స్పష్టంగా చెప్పటం జరుగుతుంది ఈ శ్లోకంలో. మరి నిజానికి ఈ కామం గురించి మనం ఇంకా చూసినట్లయితే శ్రీమద్ భగవద్గీతలోనే దైవాసుర సంపద్ విభాగ యుగంలో ఏం చెప్పారు అంటే, ఈ కామక్రోధాలతో పాటు ఇంకొకటి ఉన్నది నీకు నష్టం కలిగించేటటువంటిది, అది లోభము. ఈ మూడు కలిసి నిజానికి ఎలాంటివంటే మనిషిని పతనం చేసి తీరుతాయి. నరకం అనుభవిస్తున్నాను అని అంటారు ఇక్కడ మీరు. ఆ నరకానికి మార్గం ఈ మూడునట. త్రివిధం అంటే మూడు రకాలుగా, కామము, క్రోధము, లోభము, మూడు మార్గాలు అన్నమాట ఇవి. ఈ మూడు మార్గాలు కూడా దేనికి మార్గాలట? నరకానికి మార్గాలట. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తదా లోభః తస్మాదే తత్రయం త్యజేత్. ఈ మూడిటిని కూడా మీరు వదిలిపెట్టకపోయినట్లయితే మీకు నరకాన్ని చూపిస్తాయి. ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే, ఇక్కడే ప్రతి క్షణము కూడా మిమ్మల్ని అలజడికి, ఆందోళనకు, అశాంతికి, బాధకు, భయానికి, అసంతృప్తికి గురి చేస్తూనే ఉంటాయి ప్రతి క్షణము కూడాను. నరకం అన్నది మరెక్కడో లేదు, ఇక్కడే నేను అనుభవిస్తున్నాను అనేది అర్థం చేసుకునేలాగా మీకు చేసి తీరుతాయి. అంతేకాదు, దేహానికి సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు ఇవే కారణమవుతున్నాయి అనేటటువంటిది ఈ రోజున శాస్త్రవేత్తలు కూడా మనకు చెప్పటం జరిగింది. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తదా లోభః తస్మాదే తత్రయం త్యజేత్. వీటిని త్యజేత్, వదిలిపెట్టండి అనేది మనకు చెప్తున్నారు. వదిలికి పెట్టకపోతే ఏమవుతుంది?
వదిలిపెట్టకపోయినట్లయితే ఇది ఇంతటితో ఆగదు, మరలా నీకు అనేక జన్మలు వస్తూ ఉంటాయి. వీటితో పాటుగా నీకు కేవలము ఈ కామ క్రోధ లోభాలు అనేటటువంటివి ఇంకా ఏ విధంగా మారుతూ ఉంటాయంటే అరిషడ్ వర్గాలు అంటారు. కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు. అదే శ్రీమద్ భగవద్గీతలో మనం చూసినట్లయితే అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం అనేక రకాలుగా ఇది వ్యక్తమవుతూ ఉంటాయి. నిజానికి ఈ కామ క్రోధ లోభాలు అనేక రీతులుగా మనుషులలో వ్యక్తమవుతూ ఉంటాయి. వీటిని గినక నీవు ఇక్కడ వదిలిపెట్టకపోతే, ఈ రాక్షస భావాలను నీవు ఇక్కడ వదిలిపెట్టకపోతే ఏమవుతుంది అంటే అసురీం యోని మాపన్న మూఢ జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. వీళ్ళు మళ్ళీ 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 జన్మలు తీసుకుంటూనే ఉంటారు. ఎలాంటి జన్మలు అంటే ఎంతో దుఃఖపూరితమైనటువంటి జన్మలు. ఈ రాక్షస భావాలతో అలాంటి జన్మలే దుఃఖభూయిష్టమైనటువంటి ఎన్నో జన్మలు వీళ్ళు తీసుకుంటారు. ఎంతో అధమగతికి చేరిపోతారు. ఎంతో ఉన్నతమైనటువంటి ఈ మానవ జన్మ పొందినందుకు ఏ శత్రువులతో అయితే పోరాడాలో ఆ శత్రువులతో పోరాడి ఇక్కడ విజయం సాధించినప్పుడు ఏమవుతుంది? ఈ మానవ జన్మ వృధా అవుతుంది. అంతేకాదు ఇకపై నీకు వచ్చేటటువంటివి ఎలాంటి జన్మలు అంటే అసుర జన్మలు అట. అసురం అంటే ఇంద్రియ సుఖమే సుఖము అనుకునేటటువంటి జన్మలు ఏవైతే ఉన్నాయో ఆ జన్మలు మనిషి తెలుసుకోవాలి. ఇంద్రియ సుఖము అనేటటువంటిది కేవలము తాత్కాలికమైనటువంటిది. అది ఎప్పుడూ కూడా నిరంతరము ఉండేటటువంటి సుఖం కానే కాదు. ఈ ఇంద్రియ సుఖాలు అన్నీ కూడా నాకు దుఃఖాన్ని కలిగిస్తాయి ఒకనాటికి. ఈ సుఖానికి అతీతంగా నా స్వరూపం యొక్క సుఖం అన్నది ఒకటి ఉంది. అది స్వయంగా నా స్వరూపము అని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉన్నట్లయితే, అంటే శాస్త్రం ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఆయనతో ఏకమవుతారట. సుఖస్వరూపంగా ఉండి నిరంతరము ఆనందమే తన స్వరూపమని గుర్తించగలుగుతారు. అలా కానప్పుడు మరలా మరలా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు మూర్ఖులై ఉన్నారు. ఇక్కడ మనకెంతో తెలివి ఉంది అని అనుకుంటూ ఉంటాం. ఆ తెలివి నిజానికి ఎలాంటి తెలివి? మరలా మరలా మనం జన్మలు పొందటానికే ఆ తెలివిని ఉపయోగించుకుంటున్నారు తప్ప సత్యమేదో తెలుసుకొని జన్మ లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి అని ఇక్కడ అనుకోవటం లేదు. మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి, మోక్ష సుఖాన్ని పొందాలి, ఇక జన్మ లేకుండా చేసుకోవాలి. ఇది తెలివైన వాడు ఎవరైతే ఉన్నారో వాడు ఆ విధంగా ఆలోచిస్తాడు అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్తున్నారు. అసురీం యోని మాపన్న మూఢ జన్మని జన్మని. ఇలాంటి మూర్ఖులు, దీన్ని అర్థం చేసుకున్నటువంటి మూర్ఖులు మరలా మరలా ఈ జన్మలు పొందుతూనే ఉంటారు. తతో యాంతి అధమాం గతిం, అధమగతిని పొందుతారు అనేటటువంటిది మనకు ఇక్కడ చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఇక్కడ సుఖంగా ఉండరట, ఆ పై కూడా సుఖంగా ఉండరు అనేది ఇక్కడ చెబుతున్నారు. నస సిద్ధిమవాప్నోతి నా సుఖం నా పరాం గతిం. ఇక్కడ సుఖము ఉండదు వీళ్లకు, ఇక్కడ సుఖంగా ఉండలేరు, ఇక్కడ శాంతిగా ఉండలేరు, ఇక్కడ ఆనందంగా ఉండలేరు. అలాగే
ఆ పరమగతి ఏదైతే ఉందో, ఆ పరమపదము ఏదైతే ఉందో, ఆ పరమాత్మతో ఏకమవ్వటం అనేది ఏదైతే ఉందో, ఆ మోక్షం అన్నది ఏదైతే ఉందో, మోక్ష సామ్రాజ్య సుఖము అన్నది ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా పొందరు. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. వేటితో యుద్ధం చేయాలి ఇప్పుడు? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన. నిన్ను నాశనం చేసి ఇక్కడ నీకు నరకమేదో ఇక్కడే నీకు అనుభవానికి వచ్చేలాగా చేస్తున్నటువంటి కామ, క్రోధ, తదా లోహ, వీటితో యుద్ధం చెయ్యి. వీటి వల్ల ఇంకేమొస్తుంది నీకు ఇక్కడ? ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము, ఇతరుల్లో చెడు చూడటము, నిజానికి దేవుడే లేడు అనటము, అంతా నా వల్లనే జరుగుతుందనేటటువంటి మదం, మాత్సర్యం, అహంకారం ఒకటి కాదు. ఇవన్నీ కూడా నాకు ఎంతో కావలసినవి, నాకెంతో ఉపయోగపడుతున్నాయి అని నీవు అనుకుంటున్నావు. వీటి వల్లనే నిజానికి నేను ఇక్కడ సుఖంగా ఉంటున్నాను అని నీవు అనుకుంటున్నావు. నేను ఈ విధంగా కోపంతో ప్రవర్తించటం వల్లనే ఇక్కడ నా పనులు జరుగుతున్నాయి, నేను మద మాత్సర్యాలతో ప్రవర్తించటం వల్లనే నేను ఇంతటి ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చాను అని నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి నీ వైపు తిరిగి నీ స్థితి ఏమిటో నువ్వు చూసుకో. నిజానికి నీవు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో, ఎంత ఆనందంగా ఉన్నావో, ఎంత సంతృప్తిగా ఉన్నావో, ప్రతి క్షణము కూడా నీ మనస్సు ఏ విధంగా ఉందో ఒక్కసారి నువ్వు గమనించుకో. ప్రతి క్షణము కూడా కల్లోల పడుతున్నటువంటి మనస్సుతో నిజానికి నీవు జీవితం సాగిస్తున్నావు. ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలకు గురి అవుతున్నావు. నీకు ప్రతి క్షణము కూడా ఏం బావుకున్నట్లు నిజానికి ఏ విషయంలో నువ్వు సంతృప్తిగా ఉన్నావు? ఏదో ఒక్క విషయం, అది సంపాదన కావచ్చు, అది పదవి కావచ్చు, మరి ఇంకోటి కావచ్చు, ఆ విషయంలో నేను సంతృప్తిగా ఉన్నాను అని అనుకుంటున్నావు. నిజానికి ఒక్కసారి నీ వైపు తిరిగి నువ్వు చూసుకో. అది నిజానికి నిరంతరము ఆ సంతృప్తితో నువ్వు ఉండగలుగుతున్నావా? ఇక్కడ అనేక రీతులుగా అనేక విషయాలన్నీ కూడా నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అన్నది తెలుస్తుంది, కానీ యథార్థం ఏమిటో నీకు తెలవటం లేదు. ఆ విషయాలు నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అనుకుంటున్నావు, ఆ మనుష్యులు నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు అనుకుంటున్నావు, ఆ సంఘటనలు నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అని నీవు అనుకుంటున్నావు. కానీ ఒక్కటి నీవు గుర్తించటం లేదు, నీలోనే ఉన్నటువంటి నీ శత్రువులు, నీకు నరకాన్ని చూపిస్తున్నటువంటి శత్రువులు, నీతోనే ఉన్న శత్రువులు, నీ ఆలోచన రూపంలోనే ఉన్నటువంటి శత్రువులు నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు అనేటటువంటిది నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఇక్కడ ఎవరు కూడా ఏది కూడా నీ మనస్సులో నీవు ఒప్పుకోనట్లయితే నీకు దుఃఖాన్ని కలిగించలేరు. ఎవరు కూడా నీకు దుఃఖాన్ని కలిగించలేరు. నీవు ఒప్పుకుంటేనే, నేను దుఃఖపడతాను అని నీవు ఒప్పుకుంటేనే, అలాంటి ఆలోచన నీవు చేస్తేనే నీకు దుఃఖం కలుగుతుంది. ఏ విషయము కూడా నీకు ఇక్కడ దుఃఖాన్ని కలిగించేది లేనే లేదు. నీవు అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే, నీవు ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఆ విషయం నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. నీ ఆలోచనలే, నీ అభిప్రాయాలే, నీవు ఏర్పరచుకున్నటువంటి భావాలే, నీవు ఏర్పరచుకున్నటువంటి సంకల్పాలే, నీవు ఏర్పరచుకున్నటువంటి సంస్కారాలే నీకు ఇక్కడ దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. అవన్నీ కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాల రూపంలో ఉన్నాయి. ఇవే నాకు శత్రువులు అని నీవు గమనించనంత వరకు కూడా నీవు దుఃఖపడుతూనే ఉంటావు. ఇక్కడ అన్నీ బాగున్నా సరే నీకు దుఃఖం అన్నది తప్పదు. ఎందుకంటే శత్రువులు లోపల ఉన్నప్పుడు దుఃఖం అన్నది తప్పదు. నీవు బయట నాకేదీ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నప్పటికీ కూడా నీకు అసంతృప్తి ఉంటుంది, అసహనం ఉంటుంది, బాధ ఉంటుంది. ఏ క్షణంలోనైనా అది బయటపడుతూనే ఉంటుంది.
అలాగే నీవు నిన్ను హింసించుకోవటమే కాకుండా అనేక మందిని హింసకు గురి చేస్తూనే ఉంటావు. నిజానికి ఈ లక్షణాలు నీలో ఉన్నప్పుడు అనేక మందిని నీవు హింసకు గురి చేస్తూనే ఉంటావు అనేటటువంటిది మనకి ఇక్కడ శ్రీమద్ భగవద్గీత చెప్తున్నటువంటి విషయం. ఇవన్నీ కూడా చూసినట్లయితే నిజానికి మనం ఇప్పుడు ఇక్కడ ఏం బావుకున్నట్లు, ఏం పొందినట్లు, ఇవన్నీ కూడా దేని నుండి వచ్చినాయి? ఇంద్రియార్థేషు రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌహస్య పరిపందినౌ. ఈ కామ క్రోధ లోభాలకు కారణం ఏమిటి అంటే రాగద్వేషాలట. రాగద్వేషాల వల్లే కామ క్రోధాలు వస్తున్నాయి. ఆ కామ క్రోధాలే అనేక రీతులుగా బయట వ్యక్తమవుతూ ఉన్నాయి. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు కూడా అనేక రీతులుగా వ్యక్తమవుతున్నటువంటిది ఎందుకోసము అంటే నీకున్నటువంటి రాగద్వేషాల వల్లనే. ఈ రాగద్వేషాలు అనేటటువంటి శత్రువులు ఎక్కడ ఉన్నాయి అట? ఇంద్రియస్య ఇంద్రియార్థేషు, ప్రతి ఇంద్రియ విషయం పట్ల కూడా నీవు రాగద్వేషాలతో కూడి ఉన్నావు. భగవద్గీత చెప్తున్నటువంటి పరమసత్యం ఇది. ప్రతి ఇంద్రియ విషయము పట్ల కూడాను. ఏవి ఇంద్రియ విషయాలు? మనం చూసేటటువంటివి, వినేటటువంటివి, రుచి చూసేటటువంటివి, వాసన చూసేటటువంటివి, అలాగే మన స్పర్శకు తెలిసేటటువంటివి, మనం స్పృశించేటటువంటివి, ప్రతిదీ కూడా ఈ పంచ జ్ఞానేంద్రియాలకు విషయాలై ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్న ప్రతిదీ కూడా కంటికి విషయమై ఉంది, వినేటటువంటిది చెవికి విషయమై ఉంది. అలాగే ఈ మిగిలిన ఇంద్రియాలకు కూడా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలన్నిటి పట్ల కూడా, ప్రతి దాని పట్ల కూడా రాగము ఏర్పరచుకున్నావు. రాగంతో పాటే ద్వేషము ఏర్పరచుకున్నావు. ఈ రాగద్వేషాలు ఎలాంటివంటే రాగద్వేషౌ వ్యవస్థితౌ, అలాంటి స్వభావం నీకు ఉంది అనేది భగవద్గీత చెప్తుంది. ఇక్కడ ప్రతి మనిషికి కూడా ఉంది. ఇది పుట్టుకతోనే వచ్చినటువంటిది. ప్రతి మనిషికి కూడా ఇక్కడ ఇంద్రియ విషయాల పట్ల రాగమో లేదా ద్వేషమో ఖచ్చితంగా ఉంది. తయోర్న వశమాగచ్చేత్, వీటికి లోనైపోయి ఉన్నావు నువ్వు, వీటికి లోనైపోయి ఉన్నావు, వీటికి బానిసవైపోయావు. నీవు ఈ బానిసత్వం నుండి బయటపడినట్లయితే, వీటిని నీవు జయించినట్లయితే ఇక్కడ సుఖంగా శాంతిగా ఉండగలుగుతావు. ఆ మోక్ష సామ్రాజ్యాన్ని నీవు పొందగలుగుతావు. అలా కానప్పుడు లోపల నుండి తన్నుకుంటూ వస్తున్నటువంటి, నీ ప్రమేయమేమీ లేకుండానే తన్నుకుంటూ వస్తున్నటువంటి రాగద్వేషాలకు నువ్వు గురి అవుతున్నంత కాలము కూడా నీవు ఇక్కడ దుఃఖపడుతూనే ఉంటావు. మహాభయంకరమైనటువంటి శత్రువు ఇది. ఈ రాగద్వేషాలే నిజానికి నీకు ఇంతగా దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఈ రాగద్వేషాల వల్లనే కామక్రోధాలు ఏర్పడుతున్నాయి. కామక్రోధాల వల్లనే కర్మలు జరుగుతున్నాయి. కర్మల వల్లనే మరలా నీకు జన్మలు వస్తున్నాయి. ఈ విధంగా ఈ విషవలయంలో నువ్వు కూరుకుపోవటానికి, ఇంత విషాదాన్ని ఇక్కడ నువ్వు అనుభవించటానికి కారణమైనటువంటి ఈ రాగద్వేషాలను నీవు సంహరించకపోయినట్లయితే, వీటితో యుద్ధం చేయకపోయినట్లయితే ఇక్కడ నీ జీవితం అంతా కూడా దుఃఖమయమే. ఆపై నీకు
దుఃఖాన్ని, దుర్భరమైనటువంటి దుఃఖాన్ని అనుభవించేటటువంటి అనేక జన్మలు నీకు పశువుగానో, పక్షిగానో, క్రిమిగానో, కీటకంగానో రాబోతున్నాయి అనేటటువంటిది మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీత చెబుతుంది. తయోర్న వశమాగచ్చేత్ తౌహస్య పరిపందినవు. పరిపందినవు అంటే నీకు శత్రువులు. నీకు శత్రువులు ఎవరు? ఇప్పుడు లోపల ఉన్నటువంటి రాగద్వేషాలు, వాటి వల్ల కలుగుతున్నటువంటి కామక్రోధాలు, అవి అనేక రీతులుగా ఇక్కడ నీకు వ్యక్తమవుతున్నాయి. ఈ శత్రువులతో నీవు యుద్ధం చేయాలి అనేది మనకు భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. ఇది అర్థం చేసుకోకుండా కేవలము భగవద్గీతను బాహ్యమైనటువంటి ఎక్కడో కురుక్షేత్రంలో ఎప్పుడో కురుపాండవులు చేసినటువంటి యుద్ధంగా నీవు భావన చేసినప్పుడు దానివల్ల నీకు ఏ ప్రయోజనము కూడా లేనే లేదు. ఇది స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. శత్రువులు ఎవరో లేరు. నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటివి బయట ఏవీ లేవు. బయట నీకెవ్వరూ శత్రువులు లేరు. నిజానికి నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటివి ఏవి కూడా బయట లేవు. అవి కేవలము నీ ఆలోచనలు, నీ అభిప్రాయాలు, నువ్వు ఏర్పరచుకున్నటువంటి భావాలు, నీ సంస్కారాలు, ఇవే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. వాటిని మార్చుకున్నట్లయితే ఏ విధంగా మార్చుకోవాలి? శాస్త్రం ప్రకారంగా నీ ఆలోచనలు మార్చుకుని, నీ అభిప్రాయాలు మార్చుకొని, నీ సంస్కారాలను పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే నీవు ఇక్కడ సుఖంగా, శాంతిగా ఉంటూ మోక్ష సామ్రాజ్య సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు అనేటటువంటిది ముందుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలోకి వెళదాం. భగవంతుడు మొట్టమొదటిగా చెప్తున్నారు, పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. చూడు, నువ్వెవరితో యుద్ధం చేయాలో చూడు. అర్జునుడు అక్కడ చూస్తున్నాడు. 26వ శ్లోకం ఇది. తత్ర అపశ్యత్ స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృద్దశ్చైవ సేనయోరుభయోరపి. అర్జునుడు ఇరు పక్షంలో ఉన్నవాళ్ళను కూడా చూస్తున్నాడు. ఎవరు కనపడుతున్నారట? అక్కడ తండ్రులు కనపడుతున్నారు, పినతండ్రులు కనపడుతున్నారు, తాత ముత్తాతలు కనపడుతున్నారు, గురువులు కనపడుతున్నారు, మేనమామలు కనపడుతున్నారు, సోదరులు కనపడుతున్నారు, పుత్రులు కనపడుతున్నారు, మనమలు కనపడుతున్నారు, మిత్రులు కనపడుతున్నారు, పిల్లనిచ్చిన మామలు కనపడుతున్నారు. సరే, వీళ్ళందరూ కనపడుతున్నారు. ఎవరు వీళ్ళంతా? తాన్ సమీక్ష్య కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఇక్కడ ఈ రెండు శ్లోకాలు కూడా 26, 27 మనకు రాగము అనేది కనపడుతుంది. ఇక్కడ ఈ శ్లోకాల్లో ఎవరైతే తనకు దుఃఖాన్ని కలిగిస్తున్నారో, ఎవరితో అయితే యుద్ధం చేయాలో వాళ్ళను చూసినప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడు? వీళ్ళందరూ ఎవరు? నా వాళ్లే అంటున్నాడు. బంధు నవస్థితాన్, వీళ్ళందరూ కూడా నా బంధువులే, నాకు కావలసినటువంటి వాళ్లే.
నాకెంతగానో కావలసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. నా గురువులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తాత ముత్తాతలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక మంది నా బంధువులే, వీళ్ళందరూ కూడా నా బంధువులే అని వాళ్ళందరినీ ఒక్కసారి చూసిన తర్వాత కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఏమయ్యాడట వీనికి? కరుణ కలిగిందంట. కృపయా అన్నాడు. కృప అంటే కరుణ అన్నమాట. కానీ ఇక్కడ కృప అన్న మాటకు అర్థం రాగం అని తీసుకోవాలి. రాగం అనేటటువంటిది ఒక్కసారిగా పైకి పొంగిందట. విషీదన్య అబ్రవీత్. ఏమయ్యాడు? శోకంలో కూరుకుపోవటానికి సిద్ధమైపోయాడు. వీళ్లతోనా నేను యుద్ధం చేయాల్సింది ఇంతవరకు? నా వాళ్ళనా నేను చంపుకోవాల్సింది? అక్కడ అర్జునుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినట్లయితే మనం ఎవరితో యుద్ధం చేయాలని అనుకున్నాము? మనకున్నటువంటి అహంకారం, మనకున్నటువంటి దుర్బుద్ధి, మనకున్నటువంటి చెడు వినటం అనేటటువంటిది, శాస్త్రాన్ని లెక్క చేయకపోవటం అనేటటువంటిది, చివరికి దైవాన్ని కూడా లెక్క చేయకపోవటం అనేటటువంటిది, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం అనేటటువంటిది, దూషణ చేయటం అనేటటువంటిది, చాడీలు చెప్పటం అనేటటువంటిది, బలం, దర్పం, ఇవన్నీ కూడా ప్రదర్శించటం అనేటటువంటిది, ఇవన్నీ కూడా నిజానికి నావి. వీటన్నిటినీ కూడా నేను నిజానికి కాపాడుకుంటూ వస్తున్నాను. వీటన్నిటినీ నేను కాపాడుకుంటూ వస్తున్నాను. నా కోపము అనేటటువంటి దాన్ని నేను కాపాడుకుంటూ వస్తున్నాను. నా పగ అనేటటువంటిది నేను కాపాడుకుంటూ వస్తున్నాను. శత్రు భావన అనేటటువంటిది కాపాడుకుంటూ వస్తున్నాను. చాడీలు చెప్పటము అనేటటువంటిది కాపాడుకుంటూ వస్తున్నాను. చెడ్డగా ఆలోచించటం అన్నది కాపాడుకుంటూ వస్తున్నాను. అహంకారంతో ప్రవర్తించటం అన్నది కాపాడుకుంటూ వస్తున్నాను. ఎవరిని లెక్క చేయకపోవటం అనేది నేను కాపాడుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ కూడా నాకు ఎప్పటి నుండో ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు నా తండ్రులు, నా తాతలు, నా స్నేహితులు, నాకు ఆప్తులు, వీటితోనా నేను యుద్ధం చేయాల్సింది? ఇవన్నీ కూడా నాకు సుఖాన్ని కలిగిస్తున్నాయి అనుకుంటున్నాను. ఈ అహంకారం వల్లనే నిజానికి నేను ఇదంతా కూడా సంపాదించుకున్నాను. ఈ ఈర్ష్య వల్లనే, ఈ అసూయ వల్లనే నేను ఇదిగో ఇంతటి వాడిని అయ్యింది. నిజానికి ఈ విధంగా కోపంగా నేను ప్రవర్తించటం వల్లనే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను. ఇందరిని నా చెప్పు చేతలలో ఉంచుకుంటున్నాను. వాళ్ళందరి గురించి చెడుగా ఆలోచిస్తూ, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటేనే నాకు సంతోషం కలుగుతుంది. వీటన్నిటి వల్ల నాకు సంతోషం కలుగుతుంది, నాకు ఆనందం కలుగుతుంది, నాకు తృప్తిగా ఉంది. నేను ఇంత సంపాదన పరుణ్ణి అవ్వటానికి కారణం అదే. నిజానికి వీళ్ళందరూ నా చెప్పు చేతల్లో పడి ఉండటానికి కూడా అదే కారణం. నా అహంకారము, నా కోపమే. ఇవన్నీ కూడా నాకు కావాలి. వీటితోనా నేను యుద్ధం చేయాలి? కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఇవన్నీ అంటుకుపోయి ఉన్నాయి లోపల. ఇవన్నీ కూడా అంటుకుపోయి ఉన్నాయి. రాగం ఏర్పడింది. వీటన్నిటితోనూ కూడా నాకు రాగం ఏర్పడింది.
అందుకని ఇప్పుడు నాకు వీటిని పోగొట్టుకోవాలి అంటే, వీటిని చంపేయాలి అంటే నాకు బాధ కలుగుతుంది, నాకు భయం వేస్తుంది కూడాను. ఏమిటి ఈ పరిస్థితి అని. ఈ 2 శ్లోకాల్లో కూడా రాగం అన్నది వ్యక్తమైంది. ఇప్పుడు శోకం అన్నది ఏ విధంగా వ్యక్తమవుతుందో తర్వాత శ్లోకాల్లో చూడండి. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యూత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుచ్చ శరీరమే రోమహర్షచ్చ జాయతే. హే కృష్ణ, దృష్ట్వేమం స్వజనం యుయుత్సుం సముపస్థితం. ఇక్కడ నాతో యుద్ధం చేయటానికి సిద్ధమైనటువంటి వాళ్ళని నన్ను చూసినప్పుడు, వీళ్ళందరినీ కూడా నేను చూస్తున్నప్పుడు, వీళ్ళతోన నేను యుద్ధం చేయాలి అనేటటువంటి ఆలోచన నాకు వస్తున్నప్పుడు, నా బంధువులైన వీళ్లతోన నేను యుద్ధం చేయాలి అని అనుకున్నప్పుడు నాకేమవుతుందో తెలుసా? సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతే వేపదుచ్చ శరీరమే రోమహర్షచ్చ జాయతే. వీళ్ళందరినీ కూడా చూస్తున్నప్పుడు నా అవయవాలన్నీ కూడా పట్టు తప్పిపోతున్నాయి, నా నోరు వెండిపోతుంది. నిజానికి నాకు కాళ్ళు చేతులు కూడా ఆడటం లేదు, నా అవయవాలన్నీ కూడా పట్టు తప్పినట్లయిపోతున్నాయి. ఇదేంటి ఈ పరిస్థితి నా ముందుకు ఈ విధంగా వచ్చింది? ఏదో స్వరాజ్యం పొందుదాము అనుకున్నప్పుడు, ఏదో నిరంతర ఆనందము అని చెప్పినప్పుడు, అది పొందాలి అనే దాంతో నేను వీళ్ళతో యుద్ధం చేయాలి అని చెప్పినప్పుడు, ఎదురుగా వస్తే నిజానికి వీళ్ళతో నేను ఎలా యుద్ధం చేయగలను? వీటిలో ఏది పోగొట్టుకోవాలన్నా నాకు కష్టమే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బంధూనవస్థితాన్, బంధువులు, నాకు బంధువులు. బంధువు అంటేనే బంధము అని అర్థం. బంధము అన్న మాట నుంచే బంధువు అన్నది వచ్చింది. వీళ్ళందరూ నాకు అంతగా అతుక్కుపోయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళతో యుద్ధం చేయాలి అని అనుకున్నప్పుడు నాకు నోరెండిపోతుంది, దేహమంతా కూడా కంపిస్తుంది, నా అవయవాలు పట్టు తప్పిపోతున్నాయి, కాళ్ళు చేతులు ఆడటం లేదు. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. నా గాంధీవం ఇప్పుడు ఏమవుతుందంట? స్రంసతే హస్తాత్, జారిపోతుంది, నా చేతిలో నుంచి జారిపోతుంది. నా శరీరం నిజానికి, నా దేహం అంతా కూడా ఏదో తెలియని బాధతో నిండిపోయి ఉంది. ఏదో తెలియటం లేదు, నిజానికి లోపలంతా కూడా ఎంతో బాధతో తపనతో ఉన్నాను నేను. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శోకం నేను తట్టుకోలేకపోతున్నాను. నాకెందుకో భ్రమలు కలుగుతున్నాయి. నా మనస్సు నిజానికి సరైనటువంటి రీతిలో లేదు అన్నది నాకు అర్థమవుతుంది. ఏదో తెలియని బాధ నన్ను ఆవరించింది. ఇదంతా కూడా శోకము. ఇప్పుడు ఇక్కడ ఈ 3 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 శ్లోకాలు కూడా 28, 29, 30 ఈ 3 కూడా శోకం గురించి తెలియచేస్తున్నాయి. అలాగే ఇక్కడ ఇంకొక శ్లోకం 31వ శ్లోకం, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయో మపశ్యామి హత్వా స్వజన సమూహవే. ఇదంతా కూడా నా స్వజనము, నా వాళ్ళు. ఇలాంటి నా వాళ్ళను చంపుకోవటానికి నేను ప్రయత్నం చేసినప్పుడు నాకెందుకో శకునాలు, విపరీతమైన శకునాలు నాకు కనపడుతున్నాయి. విపరీతమైనటువంటి శకునాలు కనపడుతున్నాయట.
ఎవరైతే తనకి దుఃఖాన్ని కలిగిస్తున్నారో, ఎవరైతే తనకు శత్రువులో, ఏ ఆలోచనలైతే, ఏ అభిప్రాయాలైతే, ఏ సంస్కారాలైతే, ఏ ఆచారాలైతే ఇంతవరకు తనకు దుఃఖాన్ని కలిగించి మళ్ళా జన్మలకు సిద్ధం చేస్తున్నాయో, అలాంటి ఆచారాలను, అలాంటి అనాచారాలను, అలాంటి దురాచారాలను, అలాంటి అలవాట్లను, అలాంటి అభిప్రాయాలను, అలాంటి సంస్కారాలను పోగొట్టుకుని శాస్త్రం ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా నడవటానికి ఒక కాలు ముందుకు వేస్తే ఏమవుతుందట? శకునాలు కనపడుతున్నాయంట, విపరీతమైనటువంటి శకునాలు కనపడుతున్నాయంట. వీడికి భయం వేస్తుందట, అపశకునాలు కనపడుతున్నాయట. ఈరోజు అనేక మంది ఈ దుఃఖం నుంచి బయటపడటానికి సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే అయినటువంటి శ్రీమద్ భగవద్గీతను ఆరాధిస్తూ భగవంతుని ప్రకారంగా అడుగులు వేసుకుంటూ నడవటానికి 1-2 అడుగులు వేసిన తరువాత ఏదో ఒకటి జరుగుతూ ఉంటే దాన్ని చూసి భగవద్గీత పట్టుకున్న తరువాత మాకు ఇలా అయింది, అలా అయింది అని మాట్లాడుతున్నారు. నీ జీవితంలో మునుపెన్నడూ కూడా అలాంటి శకునాలని నువ్వు చూడలేదా? అలాంటి పరిస్థితులు నీ ముందుకు రాలేదా? చివరికి కాలికి ఎదురు దెబ్బ తగిలి ఒక్కసారి నువ్వు బోర్లా పడితే కూడా, అది కూడా నేను భగవద్గీత పట్టుకున్న తర్వాతే నాకు కాలికి ఎదురు దెబ్బ తగిలింది అని నీవు అంటున్నావు అంటే దాని ఉద్దేశం ఏమిటో తెలుసా? నీవు దీనికి దూరం అవ్వటానికి సిద్ధమవుతున్నావు. ఈ యుద్ధం చేయటానికి నువ్వు సిద్ధంగా లేవు, యుద్ధం చేయటానికి సిద్ధంగా లేవు, పారిపోవటానికి సిద్ధమవుతున్నావు. ఎందుకు? నువ్వు పెంచుకున్నావు కదా అవన్నీ కూడా, ఆ దుర్బుద్ధి, దురాలోచనలు, దుర్మార్గము, దుర్నడత, దుర్నీతి, ఇవన్నీ కూడా పెంచుకున్నావు కదా. ఆ పెంచుకున్న వాటిని నువ్వు వదలటానికి ఈరోజు సిద్ధంగా లేవు. అలాగే నువ్వు ఇప్పుడు దాకా ఏవైతే పాటిస్తున్నావో ఆ ఆచారాలను, ఆ దురాచారాలను, మరలా నీకు జన్మలకు కారణమవుతున్నటువంటి ఆ కర్మలను వదలటానికి నీవు సిద్ధంగా లేవు ఇక్కడ. అందుకోసం ఇదిగో ఇలాగా మాట్లాడుతున్నాడు. శకునాలు ఏమీ బాగాలేదట. నా వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళను సంహరించటానికి సిద్ధమవుతున్నప్పుడు ఇలాంటి శకునాలు నాకు వస్తున్నాయి. కాబట్టి ఈ దుఃఖం నేను భరించలేను, ఈ శోకం నేను భరించలేను. ఇది మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ ఇక్కడికి ఈ శోకం గురించి మనకు ఈ శ్లోకాల్లో అర్థమైంది. ముందు రాగం, నా వాళ్ళు, నా బంధువులు, నాకు బాగా కావలసిన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళని చూసిన తర్వాత దుఃఖం, వాళ్ళను పోగొట్టుకోలేను. నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి నా శత్రువులను నేను చంపలేను. మళ్ళీ దానికి ఇక్కడ ఒక కారణం కూడా చెప్తున్నాడు చూడండి. అది ఇలాంటి శకునాలు కనపడుతున్నాయి, వీళ్ళను నేను ఏ విధంగా చంపుతాను? కాబట్టి వీళ్ళను చంపటం అనేటటువంటిది ఇది శ్రేయస్సు అని నేను అనుకోవటం లేదట. వీళ్ళని చంపటం అనేటటువంటిది నచ శ్రేయో మపశ్యామి హత్వా స్వజన సమూహవే. నా సమూహం ఇదంతా కూడా నాకు దుఃఖాన్ని కలిగిస్తున్న నా వాళ్ళు, నేను పెంచుకుని పోషించుకుంటున్నటువంటి నా వాళ్ళు, వదలలేని పరిస్థితుల్లో నాకు గట్టిగా అంటుకుపోయినటువంటి నా వాళ్ళు, వీళ్ళని చంపటం నాకు శ్రేయస్సు అని నేను అనుకోవటం లేదు కృష్ణ, నేను అనుకోవటం లేదు. అసలే నా గాంధీవం జారిపోతుంది, నాకు దేహమంతా పట్టు తప్పిపోతుంది,
ఏ అవయవాలు కూడా ఇక్కడ సరిగ్గా పనిచేయటం లేదు, నోరెండిపోతుంది, చేతులు కాళ్ళు ఆడటం లేదు. అసలే అపశకునాలు ఏవో కనపడుతున్నట్లుగా నాకు కనపడుతుంది ఇక్కడ. ఇదంతా కూడా శోకమే. శోకం తర్వాత మొదలవుతుంది మోహము. ఏమిటి మోహము అంటే? తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకోవటము. ధర్మము అన్నది అధర్మంగాను, అధర్మము అన్నది ధర్మంగాను కనపడటం. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఈ రాబోయే శ్లోకాలన్నీ కూడా మోహంతో మాట్లాడినటువంటివి అన్నమాట. మోహంతో అంటే సత్యమేదో తెలియదు, అసత్యమేదో తెలియదు అన్నమాట. ఒక మతి భ్రమకు లోనైపోయాడు. ఇందాక శ్లోకంలో మనం మాట్లాడుకున్నాం. ఒక మతి భ్రమ. ఎందుకని మతి భ్రమ కలిగింది? శోకంలో కూరుకుపోయాడు కాబట్టి. శోకంలో ఒక్కసారి ఎందుకు కూరుకుపోయాడు? రాగం వల్ల అన్నమాట. ఈ రాగము శోకము వల్ల ఏమవుతుంది? మోహంలో పూర్తిగా మునిగిపోయాడు. ఈ మునిగిపోయినటువంటి మనిషి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. నాకు ఈ విజయము వద్దు, ఈ రాజ్య సుఖము వద్దు, ఈ రాజ్య సుఖము వద్దు, ఈ విజయము వద్దు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. వీటితో ఇంకా నేను ఏమిటి బాగుకునేది ఇక్కడ? ఈ జీవితంతో ఇవన్నీ పోయిన తర్వాత ఇంకా ఏమిటి నాకు ప్రయోజనం? నా వాళ్ళని అందరినీ నేను చంపేసుకున్న తర్వాత ఈ రాజ్యం నాకు లభిస్తే ఈ రాజ్య సుఖం నాకెందుకు? ఈ రాజ్య భోగం నాకెందుకు? నా వాళ్ళే లేనప్పుడు నాకెందుకు? కాబట్టి నాకు నిజానికి ఈ రాజ్యము వద్దు, ఈ రాజ్యం వల్ల లభించేటటువంటి సుఖము వద్దు. నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. అరే నువ్వు యుద్ధం చేయటానికి వచ్చావు కదా, యుద్ధం చేయటానికి వచ్చావు. దానికి ఎప్పటి నుంచో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజానికి దానికి తగ్గట్లుగా ఇక్కడంతా కూడా ఏర్పాట్లు జరిగినాయి. నీవు ఎవరితో యుద్ధం చేయాలో కూడా నీకు బాగానే తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఈ యుద్ధము అనేటటువంటిది ధర్మబద్ధమైనటువంటిది అని కూడా నీకు తెలుసు. ఇది ధర్మబద్ధమైనటువంటిది అని కూడా నీకు తెలుసు. ఈ యుద్ధం నువ్వు చేసి తీరాలి అనేటటువంటిది కూడా నీకు తెలుసు. ఈ యుద్ధం చేసి నీ శత్రువులను సంహరించినప్పుడు మాత్రమే నీవు రాజ్య సుఖాన్ని పొందుతావు అన్నది నీకు తెలుసు. మోక్ష సామ్రాజ్య సుఖాన్ని పొందుతావు అన్నది నీకు తెలుసు. ఈ దుఃఖం నుండి నీవు బయటపడతావు అన్నది నీకు తెలుసు. అందుకోసం నిజానికి సాక్షాత్తు ఆ పరమాత్మే నీకు సారథ్యం వహించటానికి ఒప్పుకొని నీ రథంలో నీకు సారథ్యం వహిస్తూ పరమాత్మ స్థితుడై ఉండగా నేను యుద్ధం చేస్తాను అని చెప్పేసి రథం ఎక్కినటువంటి వాడివి. రథోత్తమం, ఉత్తమమైనటువంటి రథం అట ఈ దేహమే. ఈ దేహమే ఉత్తమమైనటువంటిది. ఇక్కడ 84 లక్షల జీవరాశిలో ఈ మానవ దేహం అనే రథం ఎక్కి నీవు గాంధీవం చేతబూని నిలబడితే ఇప్పుడు ఏమంటున్నావు? నా కాంక్షే విజయం కృష్ణ అంట. విజయం సాధించటానికి కాదా ఈ మానవదేహంలోకి నువ్వు వచ్చింది, ఈ కురుక్షేత్రంలోకి నువ్వు వచ్చింది, ఈ ధర్మక్షేత్రంలోకి వచ్చింది ఎందుకోసం? నీవు యుద్ధం చేయటానికి కాదా? ఈరోజు ఏమంటున్నావు? నా వాళ్ళు అంటున్నావు, వీళ్ళతో నేను యుద్ధం చేయను అంటున్నావు. నిజానికి నాకు ఈ స్వరాజ్యము వద్దు,
ఆ రాజ్య భోగాలు నాకు వద్దు అంటున్నావు. ఆలోచన ఇది, కేవలము ఆలోచన. చూడండి, యుద్ధం చేస్తాను అని అనుకున్నది ఎక్కడ? మనసులోనే. సాక్షాత్తు పరమాత్మే నాకు సారథ్యం వహిస్తున్నప్పుడు ఆయన బలగాలతో కూడా సంబంధం లేకుండా ఆయన ఒక్కడు ఉంటే చాలు, నా రథంలో కూర్చుని ఆయన సారథ్యం వహిస్తే చాలు, విజయం నేను పొందుతాను అని చెప్పావే. యుద్ధం చేసి నేను ఈ దుర్భరమైనటువంటి, ఈ దుఃఖభూయిష్టమైనటువంటి ఈ సంసార చక్రం నుండి నేను బయటపడతాను తండ్రి అని నువ్వు ప్రార్థన చేశావే. ఏమైంది? ఆ ప్రతిజ్ఞ ఏమైంది? ఆ ప్రార్థన ఏమైంది? ఈరోజు యుద్ధభూమిలోకి వచ్చి నువ్వు నిలబడి ఈ కురుక్షేత్రంలో, ధర్మక్షేత్రమైన ఈ కురుక్షేత్రంలో నీవు నిలబడి నేను చేయను అంటున్నావే, నాకు వద్దు అంటున్నావే. ఆలోచనలు చూడండి మనిషిని ఏ విధంగా మారుస్తాయో. నేను నడవగలను, భగవద్గీత ప్రకారంగా నేను నడవగలను, భగవంతుని ప్రకారంగా నేను నడవగలను. నా గురువు నాకేదైతే చెప్పారో ఆ దృష్టితో నేను ఉంటాను, అంతే. నేను మరేది కూడా చూడను అని చెప్పింది ఎవరు? నీ మనస్సే. నీ మనస్సే. నేను చేయలేను అని చెప్తున్నది ఇప్పుడు ఎవరు? నీ మనస్సే. నీ మనస్సే చెప్తుంది. ఒక ఆలోచన, అది ఒక ఆలోచన, ఇది ఒక ఆలోచన. ఏ ఆలోచన నీకు శ్రేయోదాయకమో ఆ ఆలోచన చేయాలి. ఎవరి సాంగత్యము నీకు శ్రేయోదాయకమో వాళ్ళ సాంగత్యంలో నీవు ఉండాలి. నిరంతరము కూడా నీకు శ్రేయోదాయకమైనటువంటి మోక్షం పొందటానికి కావలసినటువంటి ఆలోచనలు పెంపొందించుకోవటానికి కావలసినటువంటి సాంగత్యం ఏదైతే ఉందో ఆ సాంగత్యం నీకు కావాలి. అలాంటి ఆలోచనలు పెంపొందించుకుంటూ ఉండాలి. అలా కాకుండా నీకు బాహ్యమైనటువంటి విషయాలలోకి లాగి కేవలము ఈ బాహ్యమైనటువంటి విషయాల్లో నువ్వు కూరుకుపోయేలాగా చేసేటటువంటి సాంగత్యము, అలాంటి స్నేహాలు నిజానికి నీకు దుఃఖమే కలిగిస్తాయి. ఈ యుద్ధం నువ్వు చేయలేనటువంటి పరిస్థితికి నిన్ను తీసుకొస్తాయి. వాటితో సంగమం ఏర్పడుతుంది నీకు. అప్పుడు నీవు విజయుడు కానే కారు. నేను వీటితో యుద్ధం చేయలేను అనేటటువంటిది నీ మనస్సే చెప్తూ ఉంటుంది. నిజానికి ఇక్కడ అదే పరిస్థితి. నిజానికి ఇక్కడ ఏషే మధ్య కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ అవస్థిత యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. ఇప్పుడు దాకా నేను నిజానికి ఈ రాజ్యము, భోగాలు, సుఖాలు కోరుకున్నది, ఈ సుఖాన్ని కోరుకున్నది ఎవరి కోసమో వాళ్ళే యుద్ధభూమిలో నిలబడి వాళ్ళ ప్రాణాలు కోల్పోవటానికి సిద్ధంగా ఉంటే ఎందుకు ఇంకా నాకు ఈ సుఖం ఎందుకు, ఈ శాంతి ఎందుకు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంద్రియాల వల్ల సుఖాలు వస్తున్నాయి అని ప్రతి మనిషి కూడా అనుకుంటూ ఉంటాడు. ఇంద్రియ సుఖాలే సుఖాలు. కానీ ఇంద్రియ సుఖాలన్నీ కూడా ఎప్పుడు నీకు సుఖంగానే ఉన్నాయా? ఏ ఇంద్రియ సుఖమైనా సరే ఎల్ల వేళలా నీకు సుఖాన్ని ఇస్తూనే ఉందా? నువ్వు చూస్తున్నది కానీ, వింటున్నది కానీ, తింటున్నది కానీ, తాగుతున్నది కానీ, ఆగ్రాణిస్తున్నది కానీ, స్పృశిస్తున్నది కానీ ఏదైనా సరే నీకు నిరంతరము కూడా ఆ విషయము లేదా ఆ వస్తువు ఏదైనప్పటికీ కూడా, లేదా ఆ వ్యక్తి
అవన్నీ కూడా అక్కడ ఉన్నప్పుడు నీకు అదే సుఖం ఎప్పుడు కూడా కలుగుతూనే ఉందా నిజానికి? ఇంద్రియ సుఖాలన్నీ కూడా నిజానికి అశాశ్వతమైనటువంటివి, అల్పమైనటువంటివి, తర్వాత ఇవి దుఃఖానికి కారణమవుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇది ప్రతి ఒక్కరికి కూడా అనుభవం అవుతూనే ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ యుద్ధం చేస్తే నిజానికి ఎందుకోసమట? ఈ సుఖాలను ఇంకా పొందటం కోసమట. ఈ బాహ్యమైనటువంటి సుఖాలను పొందటం కోసం, ఈ ఇంద్రియ సుఖాలను ఇంకా పెంపొందించుకోవటం కోసం. ఇప్పుడు అసలు ఈ ఇంద్రియ సుఖాలనే వదిలిపెట్టు అని నువ్వు చెప్తున్నప్పుడు, ఈ విషయ చింతనే నువ్వు వదిలిపెట్టు అని చెప్తున్నప్పుడు, ఈ రాగద్వేషాలే వదిలిపెట్టు అని నువ్వు చెప్తున్నప్పుడు, ఇంకా నేనెవరి కోసం ఈ మోక్ష సుఖము అన్నదాన్ని పొందాలి? ఇక్కడ అజ్ఞానం వల్ల మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మోక్షం అంటే ఏమిటో తెలియదు, సుఖం అంటే ఏమిటో తెలియదు నిజానికి. అందుకోసం మాట్లాడుతున్నటువంటి మాట. ఈ ఆచారాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి అనేటటువంటిది మనసుకు ఒప్పుకోవటం లేదు. ఆచార్య పితరః పుత్రాస్తదైవ చ పితామహ మాతులాః స్వసుర పౌత్ర శాల సంబంధినస్తథా. వీళ్ళందరూ నా సంబంధమైన వాళ్ళు, నాకు బంధం. వీళ్ళందరితో నాకు బంధం. ఎవరితో? ఆచార్య పితరః పుత్రాస్తదైవ చ పితామహ. ఆచారాలు, అభిప్రాయాలు, వాసనలు, దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, ఈష్ణాత్రయం, ధనేష్ణ, దారేష్ణ, పుత్రేష్ణ, ఇవన్నీ కూడా వీటిని నేను వదలను. ఇవేవి కూడా నేను వదలను. నా ఆలోచనలు వదలను, నా అభిప్రాయాలు వదలను, నా సంస్కారాలు వదలను. ఇవన్నీ కూడా ఇలాగే ఉంచుకుంటానంతే. చూడండి ఎంత మోహము. యుద్ధం చేయటానికి సిద్ధపడి వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను యుద్ధం చేయను, వీళ్ళందరూ నాకు కావలసిన వాళ్ళు. ఇప్పటివరకు ఏమంటున్నాడు? అసలు యథార్థం ఏమిటి? వీళ్ళందరూ నాకు ఎంతో హాని తలపెట్టిన వాళ్ళు. ఎప్పటి నుండో వీళ్ళందరూ నాకు హాని తలపెట్టి నా రాజ్యాన్ని కాజేసి నాకెంతో దుఃఖాన్ని కలిగించినటువంటి నా శత్రువులు. వీళ్ళతో నేను యుద్ధం చేసి వీళ్ళను సంహరించి నా రాజ్యం నేను పొందాలి, పూర్వపు సుఖశాంతులతో నేను ఉండాలి అనే దాంతో వచ్చాడు. వచ్చి చూసిన తర్వాత ఆ రాగమంతా ఒక్కసారిగా అలాగ పొంగి పొర్లింది. ఆ తర్వాత శోకంలో కూరుకుపోయాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడో తెలవటం లేదు. ఇదంతా మోహం అన్నమాట. ఈ మోహం మళ్ళీ దేనికి దారితీస్తుంది? వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ రాగానికి కారణమవుతుంది. రాగం మళ్ళీ దేనికి కారణమవుతుంది? శోకానికి కారణమవుతుంది. శోకం మళ్ళీ మోహం. మోహం తర్వాత రాగం. రాగం శోకం మోహం, రాగం శోకం మోహం, రాగం శోకం మోహం. ఇది ఒక విషవలయం. దీనిలో కూరుకుపోయినవాడు మళ్ళీ బయటపడనే పడ్డాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంకా ఈ మోహం ముదిరింది. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. నిహత్య దాత్త రాష్ట్రాన్నం కా ప్రీతి స్యాత్ జనార్దన పాపం ఏవ ఆశ్రయేత్ అస్మాన్ హత్వా ఏతాన్ అతతాయినః. అతతాయి అంటారు. అతతాయి అంటే పచ్చి దుర్మార్గులు అన్నమాట. ఎవరిని అతతాయి అంటారు అంటే విషం పెట్టి చంపేటటువంటి వాళ్ళను, అలాగే నీళ్లలో తోసి చంపేటటువంటి వాళ్ళను, అలాగే ఇంట్లో పెట్టేసి కాల్చి చంపే వాళ్ళను, రాజ్యాన్ని లాక్కునేటటువంటి వాళ్ళను, భార్యను కూడా హస్తగతం చేసుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళను, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారంటే
అతతాయి అంటారు. ఈయన కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ అతతాయిలను అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ ధృతరాష్ట్ర కుమారులను అంటే ఈ కౌరులను, ఈ దుర్బుద్ధితో కూడినటువంటి వీళ్ళందరినీ కూడా మనం చంపితే మనకు నిజానికి సంతోషం కలుగుతుందా? చూడండి, నిహత్య దార్త రాష్ట్రాన్న కా ప్రీతి స్యాజ్జనార్దన. కా ప్రీతి, మనకు సంతోషం కలుగుతుందంటావా? పాపమేవాశ్రయే దస్మాన్ హత్వా ఏతాన్ ఆతతాయినః. వీళ్ళని మనము చంపితే నిజానికి మనకు పాపం కాదా అంటున్నాడు. ఇప్పుడు దాకా తన బాధ తను చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే కృష్ణుడిని కూడా కలుపుకుంటున్నాడు. మనం వీళ్ళని చంపినట్లయితే, ఇలాంటి దుర్మార్గులను మనం చంపితే మనకు పాపం కదా. వీళ్ళని చంపితే అసలు మనకెందుకు సంతోషం కలుగుతుంది? మోహంలో కూరుకుపోయినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే తనను సపోర్ట్ తీసుకుంటూ ఉంటాడు, పక్కన వాళ్ళని కలుపుకోవాలి అని చూస్తూ ఉంటాడు అన్నమాట. అంటే అప్పుడు అర్థం చేసుకోవాలి, మోహంలో బాగా కూరుకుపోయాడు. ధర్మాధర్మ విచక్షణ అనేటటువంటిది పోయింది. ఏది సత్యమో ఏది అసత్యమో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏది నీతో ఏది న్యాయమో తెలుసుకోలేని పని దానిలో కూరుకుపోయా ఉన్నాడు. పూర్తిగా కూరుకుపోయి ఉన్నాడు అంతే. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియదు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు, ఏది మంచో ఏది చెడో తెలియదు, ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియదు. పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట అంతే. ఇదంతా దేనివల్ల? మనసే నాన్న, మనసే ఇదే మాయ. కేవలము దీనివల్లనే అంతే. ఇప్పుడు కలుపుకుంటున్నాడు. మనకేమి సంతోషం కలుగుతుంది వీళ్ళందరినీ చంపేస్తే? ఇది మనకు శ్రేయోదాయకం కూడా కానే కాదు కదా. సరే, ఈ విధంగా మాట్లాడుతూ వీళ్ళని చంపితే మనకు శ్రేయోదాయకము కాదు, మనకు సంతోషము కాదు. తర్వాత దీనివల్ల నిజానికి మనకు ఏ విధమైన మేలు జరగదు. పాపం కూడా ఇది మనకు. వీళ్ళను చంపటం అనేటటువంటిది పాపము కూడా. వీళ్ళను చంపేసి మనం ఎందుకు సుఖపడతాము? ఇప్పుడు చూడండి, ఈ విషయాలన్నిటి వల్ల కూడా మనకి సుఖం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది అనుకుంటూ ఉంటారు. ఇదంతా అల్పమైనటువంటిది, ఇదంతా అశాశ్వతమైనటువంటిది, ఇదంతా మారేటటువంటిది. ఇది కాదు యథార్థమైనటువంటి సుఖం. నీ స్వరూపమే. వీటి నుండి దృష్టి నువ్వు మరల్చు, నీ వైపు తిప్పు అని చెబితే ఇవి ఎక్కడ కోల్పోతామో? ఇవన్నీ కోల్పోతామేమో. వీటన్నిటినీ కూడా చంపేస్తే ఏ విధంగా మనం సుఖం పొందుతాం? ఏ విధంగా మనం సంతోషంగా ఉంటాం? కాబట్టి వీటిని చంపటానికి ఒప్పుకోం. ఇవన్నీ అలా ఉంచుకొని ఇదేదో మీరు చెప్తున్నారే ఆ జీవన్ముక్త అవస్థ అంటే ఏదో, అదేదో కొంచెం పెట్టండి, తొందరగా పెట్టండి, అర్జెంటుగా పెట్టండి, నాకు కావాలి 1 కేజీ. ఇవన్నీ వదిలిపెట్టు, ఇవన్నీ చంపు. ముందు ఇవన్నీ చంపు. ఇవన్నీ నాకు శ్రేయోదాయకమైనటువంటివి, నాకు ఇష్టమైనటువంటివి, నా వాళ్ళు, బంధువులు. నేను చంపనే చంప. మోహం చూడండి. మోక్షం పొందాలి అనుకున్నప్పుడు, ఒక సత్యమేదో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు
ఏ దృష్టితో ఉండాలో తెలుసుకోవటం కూడా చాలా అవసరం. ఎంత నిబద్ధతతో ఉండాలో అవసరం. ఇంకేం చెప్తున్నాడో చూడండి. వీటన్నిటిని చంపితే ఏమవుతుందంటే కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో అభిభవత్యుత. వీళ్ళందరినీ కనుక చంపేస్తేనట కులక్షయం అవుతుందట. కులం అన్న మాటకు ఇక్కడ శరీరం అన్న అర్థం తీసుకోవచ్చు. ఏమవుతుందట, వీటన్నిటినీ మనం వదిలిపెడితే శరీరానికి ముప్పు కలుగుతుందంట. ఏం ముప్పు కలుగుతుంది? శరీర ధర్మాలన్నీ కూడా పోతాయట. శరీరము, ఈ దేహమే నేను అని నువ్వు ఏర్పరచుకున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలన్నిటికీ కూడా ముప్పు కలుగుతుంది. కానీ భగవద్గీత ఒకటి చెప్తుంది, సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అప్పుడు నీవు దుఃఖం పోగొట్టుకుంటావు. ఈ ధర్మాలన్నింటినీ కూడా నువ్వు వదిలిపెట్టినప్పుడు నీవు మోక్షం పొందుతావు అని మనకు భగవద్గీత చెప్తుంది. ఈ త్రిగుణాలతో కూడినటువంటి ఈ దేహం నిజానికి అనేక ధర్మాలతో కూడి ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ నువ్వు బయట కూడా అనేక ధర్మాలను నువ్వు ఆచరణలో పెట్టుకుంటూ వస్తున్నావు. తల్లిగా నీకు ధర్మం, తండ్రిగా ధర్మం, కొడుకుగా ధర్మం, గురువుగా ధర్మం, శిష్యుడిగా ధర్మం, వృత్తి ధర్మం, స్నేహ ధర్మం, పౌర ధర్మం, ఎన్నో ధర్మాలు. ఈ ధర్మాలన్నీ కూడా అడుగంటిపోతాయట. అడుగంటిపోయి ఏమవుతుందంట, అధర్మం పెరిగిపోతుందట. ఏమిటి, ఎందువల్ల అధర్మం పెరిగిపోతుందట? ఈ అతతాయిలందరినీ చంపేయటం వల్లట. ఈ దుర్బుద్ధిని చంపేయటం వల్ల. ఈ దుర్మార్గుల్ని చంపటం వల్ల, ఈ దురాలోచనలను చంపటం వల్ల, ఈ దుర్నడతను చంపటం వల్ల, వీటిని చంపటం వల్ల ఏమవుతుంది? అధర్మం పెరిగిపోతుందట. మోహం చూడండి ఎంతగా పట్టిందో. మోహంలో కూరుకుపోయినటువంటి వ్యక్తి మాట్లాడేటటువంటి మాటలు ఇవన్నీ. ఏం తెలియదు అక్కడ. విచక్షణ జ్ఞానం అన్నది వెంట్రుక వాసి కూడా కనపడదు. వావి వరసలు అన్నవి ఏ మాత్రము కనపడవన్నమాట. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కూడా తెలియదన్నమాట. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది మోహంలో కూరుకుపోయినటువంటి వ్యక్తికి. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అధర్మం వ్యాపించుతుంది. వీటన్నిటినీ కూడా మనం చంపినట్లయితే, ఈ దుర్మార్గులను చంపితే కులక్షయం అవుతుందంట. ధర్మాలన్నీ కూడా క్షీణించిపోతాయట. అధర్మం పెరిగిపోతుందట. ఆధ్యాత్మిక మార్గాల్లో నడుస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ప్రతి మాట కూడా తూకం వేయబడుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రతి మాట కూడా గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు మాట్లాడుతూ ఉన్న ప్రతి మాట, ప్రతి ఆలోచన కూడా నీకు సారథ్యం వహించటానికి ఈ రథంలో కూర్చుని మౌనంగా గమనిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ గమనిస్తూనే ఉన్నాడు. ఎవరి కళ్ళు కప్పుతావు? అహోబత మహత్ పాపం కర్తుం వ్యవస్థితాపయం. ఇది నిజానికి మహాపాపం. ఇది ఇలాంటి ఘోర కృత్యాలకు మనం ఒడిగడుతున్నామంటే ఇది ఎంతో దారుణమైనటువంటి పని. ఏది? ఇవో వీటన్నిటినీ సంహరించటం, ఇది మహాపాపమట. బుద్ధిమంతులమైనటువంటి మనము, కృష్ణుని కూడా కలుపుకుంటున్నాడు చూడండి, మనము ఇలాంటి దుర్మార్గులను సంహరించటం అనేటటువంటిది నిజానికి రాజ్య సుఖాని కోసం అని చెప్పేసి ఇవన్నీ చేస్తే మనకిదేం సంతోషంగా ఉంటుంది.
మనకి ఏ విధంగా ఇది సుఖాన్ని ఇస్తుంది? ఈ ఘోర కృత్యానికి మనం పాలు పడుతున్నామా? నిజానికి ఇది ఇలాంటిది మనం చేయకూడదు, ఇది ఎంతో దారుణమైనటువంటి విషయం అని చెబుతున్నాడు. ఇది నాకు శ్రేయస్కరం కాదు, వీళ్ళని చంపటం నాకు ఏ విధంగానూ కూడా శ్రేయస్కరం కాదు అని తన అభిప్రాయాన్ని, మోహంతో కూడినటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పాడు. యుద్ధానికి ముందు కృష్ణుడు అడిగినప్పుడు వీళ్ళందరూ కూడా యుద్ధం చేయటానికి సిద్ధమే అని చెప్పారు గట్టిగానే. తీరా రథంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఇన్ని రకాలుగా చెప్తున్నాడు. యుద్ధం మానేయటానికి, సన్మార్గంలో నడవటానికి, సత్యమేదో తెలుసుకోవటానికి, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటానికి ఈ 2 కాళ్ళ జంతువు ఎన్ని రకాలుగా, ఎన్ని కుయుక్తులతో మాట్లాడతాడో చూడండి. వ్యాస భగవానుల వారు మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. తప్పించుకోవటానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో చూడండి, ఎన్ని ధర్మాలు చెప్తారో చూడండి. అవన్నీ కూడా నేనే చేయాలి కదా అని మాట్లాడుతూ ఉంటారు. ఏవముక్త్యార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సచరం శాపం శోక సంవిఘ్నమానసః. మనసంతా కూడా శోకంతో నిండిపోయింది. ఇంకా ఈ విధంగా మాట్లాడి తన ఆయుధం ఏదైతే ఉందో వాటిని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి రథం వెనక భాగంలో సతికిలబడి కూర్చున్నాడట. విసృజ్య సచరం శాపం శోక సంవిఘ్న మానసః. పూర్తిగా దుఃఖంలో కూరుకుపోయాడు. అందుకని ఇప్పుడు మోహం, మళ్ళా రాగం, మళ్ళా శోకం, మళ్ళా రాగం, దీనిలో కూరుకుపోయి అలాగా సతికిలబడిపోయాడు. ఇది మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో ఈ విషాదం ఎందుకు వచ్చిందో మనం అర్థం చేసుకుని, దానికి కారణం ఎవరు అర్థం చేసుకుని, ఆ శత్రువులను పట్టుకొని మనం సంహరించటానికి సిద్ధమైనట్లయితే ఈ అధ్యాయం మనకి ఉపయోగపడినట్లవుతుంది. ఆ దేవాది దేవుడు మనకు చెప్పారు, పశ్యైతాన్ సమవేతాన్ కురునితి అని. నీ ఎదురుగా ఉన్నటువంటి, నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి నీ శత్రువులను చూడు. చూడాలి, ఇవన్నీ కూడా చూడాలి. ఎన్నో ఉన్నాయి, నిజానికి పొంచి పొంచి ఉన్నాయి. వాటన్నిటినీ చూడాలి, వాటన్నిటినీ కూడా సంహరించాలి, పూర్తిగా సంహరించాలి. అప్పుడే మనం ఈ దుఃఖం నుంచి బయటపడతాం, అప్పుడే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతాం. మీరందరూ కూడా ఆ దృష్టి ఏర్పరచుకొని మీ శత్రువులు ఏ విధంగా పొంచి ఉన్నారో ప్రతి క్షణము కూడా గమనించుకుంటూ, ప్రతి ఇంద్రియ విషయంలోనూ ఉన్నటువంటి ఆ రాగద్వేషాలను గమనించుకుంటూ, నరకానికి కారణభూతమైనటువంటి కామక్రోధ లోభాలను జయించటానికి పూర్తిగా సంసిద్ధులై, ఏ విధమైనటువంటి మోహంలోనూ కూడా పడిపోకుండా గాంధీవం అలాగే చేతబూని యుద్ధానికి
సిద్ధమై ప్రతి క్షణము ఉండి విజయులవ్వాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ